గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్కి సంబంధించి కేంద్ర క్యాబినెట్ నిన్నటి రోజున ఆమోదం తెలిపింది. 5 లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజెస్ పేర్లు గుర్తుంచుకోండి. మరి ఈ 5 చేరికతో భారతదేశంలో ఇప్పటి వరకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ పొందిన భాషల సంఖ్య 11కు చేరింది. మరి గతంలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ పొందిన 6 భాషలు ఏ సంవత్సరము, మరియు ఈరోజు గుర్తింపు పొందిన 5 భాషలు. సో వీటి గురించి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాబినెట్ అప్రూవ్స్, సో కేంద్ర మంత్రి మండలి అప్రూవ్ చేసింది కన్ఫరింగ్ స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్. సో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్కి సంబంధించి ఆమోద ముద్ర. ఏ భాషలో గుర్తుపెట్టుకోండి: మరాఠీ, పాలీ, ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ. సో మరాఠీ అంటే మనం మహారాష్ట్రకి సంబంధించిన భాషగా చెప్పొచ్చు. ఇక పాలీ, ప్రాకృత్ ఇవి 2 కూడా బౌద్ధ మతానికి సంబంధించినవిగా మనం చరిత్ర పుస్తకాల్లో చూస్తాము. అస్సామీస్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రము. నెక్స్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రము, ఆ బంగ్లా ప్రాంతంలో మాట్లాడే భాష బెంగాలీ. సో ఈ 5 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. కన్ఫర్ చేసే విషయంలో కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో గుర్తుపెట్టుకోండి. సో యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ మోదీ అప్రూవ్డ్ అని గుర్తుంచుకోండి, అంటే ఆమోద ముద్ర వేసింది. ఈ 5 భాషలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2024 అక్టోబర్ 3న 5 భాషలని క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్ ఇస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏంటి ఆ భాషలు? ఉన్నవేంటి, లేనివేంటి అంటారు. మరి ఇప్పటి వరకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఏ భాషలకు ఉంది అంటే, మొదటిగా తమిళ్ 2004లోనే గుర్తింపు పొందింది. తర్వాత సాంస్క్రిట్ 2005, నెక్స్ట్ తెలుగు 2008, నెక్స్ట్ కన్నడ 2008, నెక్స్ట్ మలయాళం 2013, లాస్ట్ ఒడియా. సో ఈ 6కి జతగా ఇప్పుడు 5 భాషలు మరాఠీ, పాలీ, ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ. గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తింపు అనేది చారిత్రాత్మక ఆధారంగా, అంటే మనం అబ్జర్వ్ చేస్తే కనీసం 1500 to 2000 ఇయర్స్ బ్యాక్ లాంగ్వేజ్ అయి ఉండాలి, ఒరిజినల్గా ఉండాలి. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేవి చూస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆధారంగా మనం చూస్తాం కాబట్టి డైరెక్ట్గా ఈ లాంగ్వేజెస్ ఏ ఇయర్ ఈరోజు గుర్తింపు పొందిన ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇక మీకు నేను CA 360లో అసలు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాము. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని కరెంట్ అఫైర్స్గా మీకు నేను ప్రత్యేకంగా CA 360 కోర్సులో అడిషన్ చేశాను. CA 360 కోర్సులో నిన్నటి రోజున మీకు స్పెషల్ అడిషన్గా ఇచ్చాను. సో ఒకసారి అవన్నీ చూడండి. జనవరి మంత్ నుండి ఇప్పటివరకు ఇచ్చేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే GVK స్టడీ సర్కిల్ యాప్. మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మన అన్ని కోర్సెస్ పైన, ఈవెన్ CA 360 పైన అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ అనేది ఈ దసరా పర్వదినాన్ని సందర్భంగా చేసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. చూడండి, ఓకేనా. సో ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏ ఇయర్, ఏ భాష, అండ్ ఈరోజు 5 భాషలు గుర్తింపు పొందిన అవి ఏంటి, మొత్తం 11 పేర్లు గుర్తుండుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. మనకు షెడ్యూల్ 8 లాంగ్వేజెస్ ఏంటి, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న భాషలు ఏంటి, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
చాగోస్ దీవులు మారిషస్కి అప్పగింత. ఇక్కడ వార్తలు నిలిచిన ప్రాంతాలని చెప్పొచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా చదవాల్సిన అంశాల్లో కొన్ని అంశాలు ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలుస్తున్న సూచీలు నివేదికల గురించి కానీ, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి, ప్రాంతాల విషయానికి వస్తే వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, జిఐ ట్యాగ్స్ సంబంధిత అంశము, యునెస్కో సంబంధిత అంశాలు, ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని మీకు ఎక్స్క్లూజివ్గా నేను CA 360లో ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ చెప్తున్నాను, చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాగోస్ దీవులు ఎక్కడున్నాయి ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఓషన్ అంటాం కదా, ఇండియన్ ఓషన్, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. భారతదేశాన్ని హిందూ మహాసముద్రపు రాణి అంటాము, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇండియన్ ఓషన్లో ఉన్న దీవులు చాగోస్ ఐలాండ్స్. అవి ఇప్పటి వరకు బ్రిటన్ పరిధిలో ఉండేవి, బ్రిటన్ సార్వభౌమ పరిధిలో ఉండేవి. వాటిని నిన్నటి రోజున మనం ఏ దేశానికి అప్పగించడం చూసామంటే బ్రిటన్ చాగోస్ ఐలాండ్స్ని మారిషస్కి అప్పగించింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బ్రిటన్ అప్పగించింది. ఆ సముదాయంలోని డిగో గార్సియా దీవిని మాత్రం వచ్చే 99 ఏళ్ల పాటు బ్రిటన్ అమెరికాల ఆధీనంలోనే కొనసాగించనుంది. ఈ మేరకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు బ్రిటన్ నిన్నటి రోజున ప్రకటించింది, గుర్తుంచుకోండి. డిగో గార్సియా దీవిలో బ్రిటన్ అమెరికాల సైనిక స్థావరం అనేది ఉందంట, ఓకేనా. అండ్ నేపాల్, భారత్, బంగ్లాదేశ్ ట్రైపార్టైల్ ప్యాక్ట్, 3 దేశాలకు సంబంధించిన ఒప్పందం ఏంటి? నేపాల్, భారత్, బంగ్లాదేశ్. భారతదేశము, నేపాల్ దేశం, బంగ్లాదేశం, ఈ మూడింటి మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించింది అంటే ట్రైపార్టైల్ ప్యాక్ట్ అబౌట్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ వాణిజ్య ఒప్పందం. విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై ఇటీవల ఏ 3 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అంటే 3 దేశాలు, భారత్, నేపాల్, బంగ్లాదేశ్. ఏంటి? భారత్, నేపాల్, బంగ్లాదేశ్ల మధ్య విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘకాలంగా నెలకొన్న ఎదురుచూపులకు తెరపడింది. 3 పక్షాల నడుమ కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంపై ఆయా దేశాల అధికారులు నిన్నటి రోజున సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం నేపాల్ ఏటా జూన్ 15 నుంచి నవంబర్ 15 వరకు తన మిగులు విద్యుత్ను భారత ట్రాన్స్మిషన్ లైన్ల సాయంతో బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుంది, 3 దేశాలకు సంబంధించి. మొదటి దశలో నేపాల్ 40 మెగావాట్ల జల విద్యుత్ను బంగ్లాదేశ్కి అప్పగించనుంది. దీంతో ఏడాదికి 77.30 కోట్ల ఆదాయం తమకు సమకూరనున్నట్లు నేపాల్ విద్యుత్ అధికారులు వెల్లడించారు, గుర్తుంచుకోండి. డల్కేబార్ నేపాల్లో ఉంది, ముజఫర్పూర్ భారత్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కు ఈ విద్యుత్ను సరఫరా చేయనున్నారు, గుర్తుపెట్టుకోండి. సో సరిపోతుంది. సో ఈ స్క్రిప్ట్ చూడండి, సరిపోతుంది మీకు. ఈ 3 దేశాలు హెడ్డింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నేపాల్తో కలిసి పులుల అక్రమ రవాణాకు చెక్ పెట్టే ఒప్పందం అనేది వార్తలకు వచ్చింది. భారత్ నేపాల్ ఒప్పందము, పులుల అక్రమ రవాణాపై అడ్డుకోవడము. పులుల అక్రమ రవాణాకు తోడు జంతువుల శరీర భాగాలను చైనాకు తరలించే అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాను అడ్డుకునేందుకు భారత్, నేపాల్ కలిసి పనిచేయనున్నట్లు అధికారులు నిన్నటి రోజున వెల్లడించారు. ఇరు దేశాలు ఇంటర్పోల్ వనరులను ఇందుకు ఉపయోగించుకుంటాయని వెల్లడించారు. సిబిఐ, ఇంటర్పోల్ ఆధ్వర్యంలో 2 రోజులుగా ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ RIACM సమావేశంలో ఈ సమస్యపై అధికారులు చర్చలు జరిపారు. భారత్లో అధ్వానంగా మత స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి ఒక నివేదిక రీసెంట్గా చెప్తున్న అంశము. ఒక వర్గం కారణంగా ఇతర మతాలపైన ప్రభావం పడుతుందని చెప్పేసి కొంత స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు. సో చూడండి, UNCIRF నివేదిక చెప్తోంది. అంటే ఏంటిది? US కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, USCIRF అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే US కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్, గుర్తుపెట్టుకోండి. భారత్లో మత స్వేచ్ఛ అధ్వానంగా మారిందని, దానిని ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా గుర్తించాలని US ఫెడరల్ ప్రభుత్వ కమిషన్ ధ్వజమెత్తింది. అమెరికాకి సంబంధించిన సంస్థ
భారతదేశానికి సంబంధించిన ఒక విభాగము, ఒక వర్గము మతపరమైన మైనార్టీలు వారి ప్రార్థనా స్థలాలపై హింసాత్మక దాడులను ప్రేరేపించడానికి ద్వేషపూరిత ప్రసంగాలతో సహా తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తుందని ఈ సంస్థ యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ ఒక ప్రకటనలో తెలిపింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ భారతదేశం మతపరమైన స్వేచ్ఛను ఉల్లంఘించినందుకు ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా గుర్తించాలని ఈ సంస్థ USCIRF నివేదికలో చెప్పడం జరిగింది. అండ్ కులం ఆధారంగా జైలులో పనులు అప్పగించొద్దు, కేటాయించొద్దు, ఇది వివక్షే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో 11 రాష్ట్రాల్లో జరుగుతున్న అంశము. సో కుల వివక్ష కలిగిన సుమారు 11 రాష్ట్రాల జైళ్ల నియమావళులను సుప్రీంకోర్టు నిన్నటి రోజున పక్కన పెట్టింది. కులాల ఆధారంగా ఖైదీలకు ప్రత్యేక వార్డులు, పనులు కేటాయించే పద్ధతిని నిరాకరించింది. వివక్షను నిరోధించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపింది. ఇలాంటి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్రాలు తమ జైళ్ల నియమావళిలో మార్పులు తేవాలని చెప్పారు. ఇక్కడ గుర్తుంచుకోండి, జైల్స్ అనే టాపిక్, జైల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అనే టాపిక్ ఏ జాబితాలోకి వస్తుంది? రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. మనందరికీ తెలుసు భారతదేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా మెన్షన్ చేయలేదు, కానీ భారతదేశంలో సమాఖ్య లక్షణాలనే చూస్తాము. మరి సమాఖ్య లక్షణాలు నేను చెప్పడానికి రాజ్యాంగంలో ఏ అంశాన్ని చెప్పొచ్చు మనం అంటే, అధికారాల విభజన. దేశమంతా పరిపాలించే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రం యూనిట్స్, రాష్ట్రాల్లో పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. మరి అధికారాల జాబితా అనేది ఎలా ఉంటుందంటే, ఎవరి అధికారాలు వాళ్ళు నిర్వర్తించాలి. ఆర్టికల్ 246 ఏం చెప్తుంది అంటే, ఈ అధికారాల విభజన గురించి చెప్తుంది. కేంద్రం మాత్రమే నిర్వర్తించే అధికారులు కేంద్ర జాబితాని, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే నిర్వర్తించే అధికారులు రాష్ట్ర జాబితాని, అండ్ రాష్ట్రం కేంద్ర రెండు కూడా సమాన అధికారాలు కలిగి ఉండేది ఉమ్మడి జాబితా అని. సో వీటిలో జైళ్ళు అనే అంశం రాష్ట్ర జాబితా పరిధిలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ యువత కోసం కొత్తగా ఇంటర్న్షిప్ పథకం అనే అంశం, PM ఇంటర్న్షిప్ అనేది వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. సో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది. ఏటా 66,000 మేర ఆర్థిక సాయం అందించనుంది. 5 ఏళ్ల కాలంలో మొత్తంగా 1 కోటి మంది 21 నుండి 24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబ్ధి పొందే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినాయి. అండ్ తెలంగాణ రాష్ట్రంలో రానున్న పంచాయతీ ఎలక్షన్స్, మనం 73rd అమెండ్మెంట్ సంబంధించి పంచాయతీ ఎలక్షన్ జరగాలి కదా. సో ఈ సంవత్సరంలో జరగనున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో చూడాలి. అండ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల సంఘం ఉంటుంది. ఆర్టికల్ 243 క్లాస్ కే 73rd అమెండ్మెంట్ వారు ఇచ్చారు. సో రాజ్యాంగబద్ధ సంస్థ. ఇక ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగంలో అయితేనేమో 15వ భాగంలో ఉంటుంది, ఆర్టికల్ 324 నుండి 329. సో ఎన్నికల ముందు ఎన్నికల జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రామీణ ఓటర్ల సంఖ్య అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 2019తో పోలిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 30.16 లక్షల మంది పెరుగుదలనట. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారట. పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు, కోనున్నారు. గ్రామ పంచాయతీలోని ఓటర్ల జాబితా విడుదల. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారంట. సో ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా రాబోయే పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 243K ఆ జాబితాను పంచాయతీరాజ్ శాఖ ద్వారా తయారు చేయించి తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తము 1,67,33,584 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా వారిలో 85,28,573 మంది మహిళలు, 82,04,518 మంది పురుషులు ఉన్నారు. 493 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 538 గ్రామీణ మండలాల్లో 12,867 గ్రామ పంచాయతీలు, 1,13,722 వార్డులు ఉన్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా నల్గొండ 10,42,545 అందరూ గ్రామీణ ఓటర్లే. అండ్ అత్యల్పంగా మేడ్చల్, మల్కాజ్గిరి 64,397 మంది మాత్రమే ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి. సో ఈ గణాంకాలు ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో అడుగుతారు. అండ్ తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం
2349 యూనిట్లు అని చెప్పి కేంద్ర విద్యుత్ సంస్థ రీసెంట్గా ఇచ్చిన నివేదికలో చెప్పింది. తలసరి పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్. సో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లుగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర విద్యుత్ అథారిటీ రీసెంట్గా నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దామన్ దయ్యు దాద్రా నగర్ హవేలీ 8870 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత 3360 యూనిట్లతో గోవా 2వ స్థానంలో, ఇక పంజాబ్ 3వ స్థానంలో, అండ్ ఒడిషా 4వ స్థానంలో, గుజరాత్ 5వ స్థానంలో, హర్యానా 6వ స్థానంలో, తెలంగాణ 7వ స్థానంలో ఉందంట. గుర్తుంచుకోండి. సో అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు జపాన్ పర్యటనలో చెప్పడం జరిగింది. తెలంగాణలో 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అధికారులతో కలిసి గురువారం క్యోటో నగరానికి సమీపంలో చెప్పారు. సెమీకండక్టర్ల పరిశ్రమ రోమ్ని సందర్శించి చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, రోమ్ అండ్ పానాసోనిక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు ఇందుకు సంబంధించి. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ర్యాపిడ్గా అబ్జర్వ్ చేస్తే, సో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనే అంశము, చాగోస్ దీవులు మారిషస్కు అప్పగింత అనే అంశము, నెక్స్ట్ నేపాల్ భారత్ బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందము, నెక్స్ట్ నేపాల్తో కలిసి పులుల అక్రమ రవాణాకు చెక్ అనే అంశము, నెక్స్ట్ భారత్లో అధ్వానంగా మత స్వేచ్ఛ అనే అంశము, నెక్స్ట్ కులం ఆధారంగా పనులను కేటాయించవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు 11 రాష్ట్రాలకు చెప్పింది. అండ్ యువత కోసం కొత్తగా ఇంటర్న్షిప్ స్కీమ్, అండ్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల సంఖ్య అనే అంశము, నెక్స్ట్ తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లు అని, అండ్ 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యము, అండ్ సో ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఏపీకి సంబంధించిన అంశాలను కూడా మనకు వార్తలు ఇచ్చిన ప్రతి అంశాన్ని కవర్ చేస్తున్నాము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ టాపిక్స్ ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం.